సింహరాశి వారికి మీ యొక్క మాట తీరు వ్యవహారము అంతగా అందరికీ నచ్చకపోవచ్చు. ఈ విషయాలలో మాత్రం కాస్తంత అటెంటివ్గా సున్నితంగా వ్యవహరించండి. అంటే మనం మాట్లాడేది తప్పేం కాదు, ఇతర ఇదేం కాదు, బట్ కానీ టాక్టిఫుల్ నేచర్ అనుకోండి, లేకపోతే లౌక్యం అనుకోండి, అవతల వాళ్ళు కావాలనే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, మనం కొద్దిగా ఏదైనా రియాక్ట్ అవ్వాలి, అది వాళ్ళ బెనిఫిట్గా మార్చుకోవాలనుకుంటున్నారు అని సుస్పష్టమైనటువంటి అంశాలు కనిపిస్తున్నప్పుడు మనం ఒక 4 మెట్లు ముందే దిగి వ్యవహరించడంలో తప్పేమీ లేదు. మనం సారీ చెప్పినంత మాత్రాన యథార్థంగా మన వైపు తప్పున్నట్టు కాదు, మనం అధర్మం చేసినట్టు కాదు, తప్పు జరిగిపోయినట్టు కాదు. కేవలం అక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనకి నష్టంగా మార్చుకోకుండా మనం జాగ్రత్త తీసుకున్నట్టు. ఇంత మాత్రం తెలివి మనం బయటికి వెళుతున్నప్పుడు మనకి ఉండాలి. ఇది చాలా సెన్సిటివ్ విషయం అండి. ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇలాంటి సలహా ఇస్తే చాలా కోపం వస్తుంది. అంటే మనం కాంప్రమైజ్ అవ్వాలా, అడ్జస్ట్ అవ్వాలా, ఎందుకు అవ్వాలి? మనం అలా ఉండటం అనేది చాలా అవసరం. ఇట్ ఈస్ అ టాక్టిఫుల్ నేచర్. కొద్దిగా అది నేర్చుకోవాలి. అది ఆ విధంగా చేస్తేనే మంచిది. ప్రత్యేకంగా ఉద్యోగాలలో చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నవారు, సతమతం అవుతున్నవారు, మీకున్నటువంటి ఆలోచనల వల్లే మీరు అలా ఇబ్బంది పడుతున్నారని ఎంత తొందరగా మీరు రియలైజ్ అవ్వగలిగితే అంత మంచిది. కావాలంటే ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి. తద్వారా మంచి చెడులు తెలుస్తాయి. ఆ తర్వాత మంచి నిర్ణయం చేయగలుగుతారు. బీ ఓపెన్ మైండెడ్. రిజిడ్గా ఆలోచించి ఫ్లెక్సిబుల్గా లేకపోవడం వలన సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇది గ్రహించి జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయాలలో మంచి శుభవార్తను వినగలుగుతారు. వైద్యులను సంప్రదించడం, మంచి వైద్యులు దొరకడం, సరైన సమయానికి వైద్య సహాయం పొందగలుగుతారు. మంచి మార్పు ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. పాత మిత్రుల పరిచయాలు, స్నేహాల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలను పొందగలుగుతారు. ఒకానొక పదవిలో ఉన్నటువంటి స్నేహితుల ద్వారా మీరు కొన్ని చేసే ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలను పొందగలుగుతారు. కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. మీరు చేస్తున్నటువంటి ధర్మ పోరాటాలు, న్యాయ పోరాటాల ద్వారా మంచి పేరు ప్రతిష్టలను పొందగలుగుతారు. మీరు నడుపుతున్న లేదా మీ పేరు మీద నడుస్తున్నటువంటి వ్యాపార సంస్థలకు మంచి ఆదాయం వస్తుంది. తాత్కాలిక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు మరింతగా ఎక్కువ ఉంటాయి. ఉన్నటువంటి ధనంలోనే కొద్దిపాటి ధనాన్ని సర్దుబాటు చేసుకొని ఎవరికీ తెలియకుండా కొన్ని ప్రయత్నాలు చేయాలన్న దిశలో మీకు ఆలోచనలు ఏర్పడతాయి. అవి మంచికి దారి తీస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8.